ఆఫ్టర్నూన్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ వచ్చినందుకు ఇవాళ విజయవాడకి ప్రతిసారి ఫిల్మ్ ప్రమోషన్కి వచ్చినప్పుడు చాలా వామ్గా రిసీవ్ చేసుకుంటారు. ఇంతకుముందు రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా చాలా బాగా ఆడాయి ఇక్కడ విజయవాడలో. టిల్లు స్క్వేర్కి మీరు అందరు చాలా చాలా లవ్ చూపించారు విజయవాడ నుంచి. జాక్ కూడా అంతే బాగా రిసీవ్ చేసుకుంటారు, అంతే ఎఫెక్షన్ చూపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. క్యూఎన్ఏ ఏదన్నా ఉంటే ఉందా? ఒక్క నిమిషం అండి, నేను మీకు ఒక మైక్ పంపిస్తాను. నేను కొంచెం కింద పెట్టాను. ఓ, ఇది ఓకే కదా? హలో, చెప్పండి. సిద్ధు గారు జాక్ స్టోరీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే స్టోరీ విన్నప్పుడు సో ఈ స్టోరీ మీకు సూట్ అయ్యింది అనిపించిందా? సో స్టోరీలో మీ క్యారెక్టర్ని మీరు ఎలా చూసుకున్నారు? డెఫినెట్లీ స్టోరీ విన్నప్పుడైతే చాలా ఎక్సైటింగ్ క్యారెక్టర్ అనిపించిందండి నాకు. భాస్కర్ గారు ఫస్ట్ టైం ఆయన ఇంతకుముందు బొమ్మరిల్లు, పరుగు, ఆరెంజ్ లాంటి లవ్ స్టోరీస్ కానీ ఫ్యామిలీ డ్రామాస్ కానీ చేశారు. ఫస్ట్ టైం ఆయన ఒక యాక్షన్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నారు. సో ఆయన విజన్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసి ఆ క్యారెక్టర్ని ఒక చాలా పెద్ద కథలో తీసుకొచ్చి పెట్టారు ఆయన. సో డెఫినెట్లీ ఎక్సైట్మెంట్ అయితే చాలా వచ్చిందండి. మీరు అన్న వర్డ్ చాలా కరెక్ట్, ఎక్సైటింగ్గా అనిపించింది నాకు. నాకు తెలిసి ఏ ఫీలింగ్ అయినా ఒక మనిషిలో క్రియేట్ చేయగలుగుతాం, బట్ ఎక్సైట్మెంట్ అనేది మనం క్రియేట్ చేయలేము, తన లోపల నుంచి రావాలి. సో డెఫినెట్లీ చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అండ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఎస్విసిసిలో సినిమా చేయాలి అని. కృష్ణ అండ్ హిజ్ లీలా అయిన తర్వాత నుంచి ప్లానింగ్ నడుస్తోంది. వన్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్ ప్రొడ్యూసర్స్, చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశారు. సో ఐమ్ వెరీ లక్కీ ఇంత పెద్ద బ్యానర్లో నేను ఫిల్మ్ చేయడం. డెఫినెట్లీ నాకు అన్నీ కరెక్ట్గా అనిపించాయి, డైరెక్టర్, స్టోరీ, కాంబినేషన్, ప్రొడ్యూసర్, యాక్ట్రెస్ అనేది. సో ఐ ఫెల్ట్ దట్ ఇట్స్ అ వెరీ వెరీ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ అండి. అంటే సిద్ధు గారు మీకంటూ ఒక బాడీ లాంగ్వేజ్, మీకంటూ ఒక డిఫరెంట్ స్టైల్ అనేది మీరు క్రియేట్ చేసుకున్నారు. సో ఈ మూవీలో, జాక్ మూవీలో మీ స్టైల్ ఎలా ఉండబోతుంది? అదేనండి, అంటే సేమ్ బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాలో కూడా, బట్ కథ వేరు, క్యారెక్టరైజేషన్ వేరు, కథనం వేరు. మీరు అన్న బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్, స్టైల్ ఆర్ ఒక వైబ్ ఏదైతే నేను క్రియేట్ చేసుకున్నానో, భాస్కర్ గారు డెఫినెట్గా అది ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఆయన ప్లాన్ చేశారు ఈ సినిమా. ఇన్ఫ్యాక్ట్ నాకు సినిమా బిగినింగ్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను అస్సలు ఎక్కడ కూడా నీకున్న బాడీ లాంగ్వేజ్, ఎనర్జీ కానీ ఎక్కడ కూడా తగ్గకుండానే నేను ఈ సినిమా తీస్తాను. ఏదో నేను వేరే కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తాను కదా అని చెప్పి దీనిలో నిన్ను మార్చేయను కంప్లీట్గా. ఎందుకంటే ఆడియన్స్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు నువ్వు అంటే, అది ఉంటూనే నేను చెప్పాల్సిన ఒక కొత్త కథ, ఒక కొత్త స్టోరీ నేను తీస్తానని చెప్పారు. సో ఎక్కడ కూడా మీకు 1% కూడా ఆ, తగ్గదండి ఆ ఎనర్జీ. టిల్లు వాగుతూనే ఉంటాడు కదా, అలాగే జాక్ కూడా మాట్లాడుతూనే ఉంటాడు సినిమా అంతా. సో జాక్ అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? లైక్ టిల్లు నేమ్ అది కంటిన్యూ అవుతుంది, జాక్ అని అసలు ఎందుకు ఆ క్యారెక్టర్కి అదే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇంకేమన్నా సజెస్ట్ చేశారా డైరెక్టర్ ఈ మూవీకి? అండ్ జాక్ కొంచెం క్రాక్ అని చెప్పి విన్నాను. సో మీరు నిజంగా రియల్ లైఫ్లో ఎలా ఉంటారు? అంటే జాక్ అనేది సినిమా చూస్తే మీకు యాక్చువల్లీ అర్థం అవుతుంది తన పేరు ఎందుకు పెట్టుకున్నాడని. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే అండి, వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. జాక్ అని ఎందుకంటాం అంటే, మీరు సినిమా చూస్తే తను మీకు వేరే 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 అవుట్ఫిట్స్లో, వేరే వేరే వేషాల్లో వాటిలో కనిపిస్తూ ఉంటాడు క్యారెక్టర్. మీరు ట్రైలర్ చూసినా, మేము ఇప్పటివరకు రిలీజ్ చేసిన మెటీరియల్ అంతా చూసినా కూడా ఒక జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని ఒక సేయింగ్ ఉంటుందండి ఇంగ్లీష్లో. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, మాస్టర్ ఆఫ్ నన్న. అది అంటే ఏంటంటే, ప్రతి విషయంలో కూడా కొంచెం ఎంతో కొంత ఇతనికి ఏమంటారు, ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఆర్ ప్రతి విషయంలో కొంచెం కొంచెం తెలుసు తనకి. ఒకే విషయం మొత్తం తెలియడం కన్నా ప్రతి విషయంలో కొంచెం కొంచెం తెలుసు అనమాట. అందుకే జాక్ అని పేరు పెట్టాము. కొంచెం క్రాక్ అని ఎందుకన్నా అంటే, మీరు ఒకసారి సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇన్ ద బిగినింగ్ జాక్కి ఇంకొక ఆపర్చునిటీ, ఇంకొక టైటిల్ కూడా అనుకున్నాం మేము, క్రాక్ జాక్ అని కూడా అనుకున్నాం ఒక టైటిల్ మేము. కాకపోతే పెద్ద బిస్కెట్ అవుద్దేమో అని చెప్పి పెట్టలేదు అది. సో సిద్ధు రియల్ లైఫ్లో ఎలా ఉంటారు? క్రాక్గా ఉంటారా, జాక్గా లేదండి, నేను ఉంటారా? చాలా నార్మల్గా ఉంటానండి నేను. అది క్రాక్ అంతా స్క్రీన్కేనండి అది. హలో సార్, చెప్పండి. యాక్చువల్లీ భాస్కర్ ద్వార్ డైరెక్షన్లో మీరు ఆల్రెడీ ఆరెంజ్లో వర్క్ చేశారు, బట్ ఇప్పుడు అదే డైరెక్షన్లో మీరు హీరోగా వర్క్ చేస్తున్నారు. మీకు ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? మంచి ఫీలింగ్ అండి. ఆబ్వియస్లీ ఉంటుంది. అంటే లైక్ అనుకున్నారా లైక్ మళ్ళీ ఇలా అవుతుంది లేదండి, అని? డెఫినెట్గా అనుకోలేదు. నేను ఇన్ఫ్యాక్ట్ ఆరెంజ్ అవి చేస్తున్నప్పుడు నేను అసలు హీరోగా చేస్తాను ఈవెన్చువలీ ఏదో ఒక రోజు అనే ఐడియా నాకు లేదు. ఆ ప్లానింగ్ కూడా నాకు లేదు. నేను కేవలం ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత లోన్ తీసుకుని మా వాళ్ళు యూఎస్ఏకి పంపిస్తానని ఎంఎస్ చేయడానికి.
కేవలం అది ఎగ్గొట్టడానికి మాత్రమే నేను మెల్లిగా ఏంటంటే నాకు కొంచెం ఎంతో కొంత సినిమాలో ఇంట్రెస్ట్ ఉండింది. లేదు ఇటువైపు వెళ్తాను నేను అని చెప్పి ఇటు వచ్చాను. మెల్లిమెల్లిగా అలా తిరిగి ఇది ఫుల్ సర్కిల్ అయ్యి వాళ్ళని ఆయనతో పాటు ఒక సినిమా చేయడం, ఐ ఫీల్ దట్ ఈస్ లైఫ్ అంతే. యా యాక్చువల్లీ 1 second. Mike, I think she's also asking another question. We'll let her finish. Yeah. యాక్చువల్లీ డిజర్టిల్లు చూస్తే మనకి 100 crores దాటింది. సో జాక్ అనేది 100 crores బ్రేక్ చేస్తుంది అంటారా? ఏంటండి మాట్లాడండి. నేను 1000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఓ ఆశిస్తున్నాను, ఎక్స్పెక్ట్ కోరుకుంటున్నాను. అండ్ ఇది వైష్ణవి చైతన్య గారికి